ఏపీ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇటు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధి 2 పథకాలకు సంబంధించిన ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మనకి మొత్తం 6,000 రూపాయలు పీఎం కిసాన్ నిధి కింద, ఇటు 14,000 రూపాయలు మనకి అన్నదాత సుఖీభవ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000, అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000, మొత్తం 20,000 రూపాయలు మనకి మొదటి విడత కింద ఈ రోజు నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి డబ్బులను రాష్ట్ర రైతన్నల ఖాతాలలో విడుదల చేస్తామన్న మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మనకి మొదటి విడత కింద ఈ 7,000 రూపాయలు ఈరోజు ఎటువంటి జిల్లాలలో జమ అవుతున్నాయో అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి. అంతేకాకుండా కొత్త జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారో వారి పూర్తి జిల్లాల లిస్టులు, అదేవిధంగా అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎటువంటి వెబ్సైట్లో కానీ ఆ జాబితాల్లో మీ పేర్లు తెలుసుకోకుండానైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అయితే జరిగింది. ఇక ఆ లిస్ట్ అనేది ఎలా తెలుసుకోవాలి, మీకు డబ్బులు వస్తాయా రావా ఎలా తెలుసుకోవాలి అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మొదటి విడత కింద 7,000 రూపాయలు మనకి ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ కాబోతున్నాయి. అంతేకాకుండా ఏడాదికి 20,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం 2 పథకాలకు సంబంధించి, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఎవరికి జమ చేయబోతున్నారు. మనకి కౌలు రైతులు అనేది కూడా ఉండడం అయితే జరిగింది. అటువంటి కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు మనకి 20,000 రూపాయలు, అంటే మొదటి విడత కింద 7,000 రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందా రైతన్నల ఖాతాలలో అన్న దానిపై కీలకమైన సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు, వీడియోని అయితే లైక్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అప్డేట్లోకి వచ్చినట్లయితే వారికి అన్నదాత సుఖీభవ పథకం ఇలా చేయాలన్న అధికారులు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి ఏడాదికి 20,000 రూపాయలు సంబంధించి 90% ఈకేవైసీ పూర్తయిందని అధికారులు ప్రకటించారు. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులకు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, మనకి ఈ పంటలో నమోదై ఉండాలని సూచించారు. సొంత భూమి కలిగినటువంటి డి పట్టాదారులు, మనకి ఏదైతే అసైన్డ్ ఇన్కమ్ భూములు కలిగిన రైతులకు ఈ స్కీమ్ వర్తిస్తుందని వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించడం అయితే జరిగింది. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో మనకైతే అటువంటి రైతులకి ఈ పథకం కింద 20,000 రూపాయలు, మొదటి విడత కింద 7,000 రూపాయలు మీకు రావాలంటే, మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు అనేది పొందాలి. అది ఎలా పొందాలంటే ఈ పంట.in వెబ్సైట్లో మీరు నమోదై ఉంటే మీకు సొంత భూమి కలిగిన పట్టాదారులు, మనకైతే ఇనం భూములు కలిగిన రైతులకి ఈ స్కీమ్ వర్తిస్తుందని వెల్లడించడం అయితే జరిగింది. మనకి ఈరోజు 7,000 రూపాయలు మొదటి విడత కింద పంపిణీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఈరోజు ఆ డబ్బులు అనేది రిలీజ్ చేయడం లేదు. మనకి దాదాపు మనకైతే 7,000 రూపాయలు మొదటి విడత కింద రాష్ట్ర రైతన్నల ఖాతాలలో మనం చూసుకున్నట్లయితే మనకైతే జూలై నెల మొదటి వారం నుంచి ఈ డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇక్కడ మార్గదర్శకాలు అనేది ఉండడం అయితే జరిగింది. అనుకోని కారణాల చేత ఈరోజు డబ్బులను విడుదల చేయలేకపోయామని వెల్లడించడం అయితే జరిగింది. ఈకేవైసీ చేయించుకోని వాళ్ళు ఈకేవైసీ చేయించుకొని రెడీగా ఉండండి. గతంలో ఈకేవైసీ చేయించుకున్న వారు మీ ఈకేవైసీ అనేది అప్డేట్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకొని అయితే ఉండండి. రాబోయే 2-3 రోజులలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే అప్డేట్స్ అనేది చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.